హాయ్ అండి, ఇన్స్టెంట్ పులావ్ తోటి చికెన్ పులావ్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్యాకెట్ అయితే కొన్నానండి. 500 గ్రాములు రైస్ అయితే ఉంది. ఇందులోనే అన్ని మసాలాలు అన్నీ ఉన్నాయి. మనకి ఏమి ఏనవసరం లేదన్నారు. అయితే ఈ ప్యాకెట్ చూసి ఎంత బియ్యం ఉందో అనేది కప్పులో వేసాను. ముందైతే కుక్కర్ ప్యాన్ అయితే తీసుకున్నాను. అది ఏదో ఉల్లిపాయలు, అందులో ఇచ్చిన కసూరి మేతి, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడాను వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. ఆనియన్స్ అనేది బాగా కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ముందే నేను చికెన్లోని ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు అన్నీ వేసి ఒక అరగంట వరకు నానబెట్టాను. ఆ చికెన్ని ఈ ఆనియన్స్ అది ఫ్రై చేశాను కదా, అందులోని వేసేసి ఇందులో నుంచి నీళ్ళు అది వచ్చినంత వరకు టమాటో కూడా వేసాను. నీళ్ళంతా వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నానండి. ఈ ఇన్స్టెంట్ పులావ్ రైస్ అయితే చాలా బాగుందండి. బియ్యం కూడాను అన్నం ఎలా వస్తుందో ముద్దగా అయిపోతుందేమో అనుకున్నాను కానివ్వండి, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే చికెన్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఆ రైస్ని అయితే వేసేస్తున్నాను. ఇంక ఈ రైస్ కడగనవసరం లేదు, ఇందులోనే మసాలాలు అన్నీ ఉన్నాయి. రైస్కి అయితే ఆయిల్ కూడా ఉందండి. ఈ మసాలాలు అన్నీ కలిపేసిన తర్వాత చికెన్లోని ఎంత రైస్ ఉందో దానికి సరిపోయినట్టు 1 కప్పు రైస్ ఉంది, దానికి నేను 2 కప్పుల వాటర్ అయితే వేసాను. ఉప్పు అనేది సరిపోయినంత ఉప్పు వేస్తున్నాను. కొంచెం చికెన్ నాన్ వెజ్ వేసాను కాబట్టి ఇందులో కొంచెం నేనైతే ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసాను అనమాట. వెజ్ అయితే అలాగే వండేస్తే సరిపోతుంది, కానీ ఇందులో చికెన్ వేసాను కాబట్టి కొంచెం నేను ఎక్స్ట్రా మసాలా అయితే వేసాను. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తున్నానండి. సూపర్ స్మెల్ వచ్చిందనమాట. చాలా బాగుందండి. ఇన్స్టెంట్ పులావ్ రైస్ అనమాట. చికెన్ వండుకున్నాం కదా, చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగా వచ్చింది. వీడియో చూసారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.